హాయ్ ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అండ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. ఈ క్లాస్లో మనం శాతవాహనుల యొక్క పరిపాలన గురించి నేను క్లియర్గా రాసుకున్న నోట్బుక్ అండి ఇది. దాన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితే మరికొన్ని క్లాసెస్ ఇలాగే నేను ప్రిపేర్ చేసిన నోట్బుక్ని అయితే మీకు అందిస్తానండి. ఓకే, ఫస్ట్ వన్ మనకి ఇక్కడ శాతవాహనుల యొక్క పరిపాలన గురించి తెలియజేసే శాసనాలు కొన్ని ఉన్నాయండి. అంటే మనము కొన్ని శాసనాల ద్వారా వారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉండేది అనేసి అయితే మనకి తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఇక్కడ నేను మీకు ఒక 6 శాసనాలు ఇవ్వడం జరిగిందండి. నాసిక్ శాసనము, ఉన్నార్గర్, హాతిగుంప, మేకధోని, బట్టిప్రోలు, ఉర్లాం శాసనాలు అయితే మీ ముందుకు తీసుకొచ్చానమాట. మరి ఈ ప్రతి శాసనము కూడా అందులో ముఖ్యమైన అంశాలు ఏవో మనం గుర్తుపెట్టుకోవాలి అనేవి కూడా నేను మీకు రాశాను ఇక్కడ. ముఖ్యంగా హాతిగుంప శాసనం అనేది శాతవాహనుల యొక్క చతురంగ బలాల గురించి పేర్కొంటుంది. మరి చతురంగ బలాలు అంటే కాల్బలం, అశ్వబలం, గజబలం, రథబలం అనేసి అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సరే ఈ యొక్క హాతిగుంప శాసనం ఎవరు వేశారు, ఎందుకు వేశారు అనే విషయాలు మనము ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. అంటే సందర్భానుసారంగా నేర్చుకుందామండి. అలా కాకుండా ఒక హాతిగుంప శాసనం గురించి తెలుసుకుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అప్పుడు పరిపాలన అంశాలు మనం చెప్పుకోలేకపోతాం. ఓకే, మరి మేకధోని శాసనం చూస్తే మనం ఇక్కడ ఈ మేకధోని శాసనంలో పరిపాలన గురించి తెలియజేసే అంశం ఏంటి అంటే అక్కడ గ్రామ పాలన గురించి అయితే ఈ యొక్క మేకధోని శాసనంలో మనకు తెలుస్తుంది. అదేవిధంగా బట్టిప్రోలు శాసనంలో మనం గమనించినట్లయితే నిగమ సభలు అనే పట్టణ సంస్థల గురించి, పట్టణ పాలన గురించి మనకి యొక్క బట్టిప్రోలు శాసనం అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా ఉర్లాం శాసనం చూసినట్లయితే మనము రాజకీయ క్షేత్రాల వెలుపల ఉండే ఏదైతే భూమి ఉంటుందో ఆ యొక్క భూమిని, అంటే రాజు యొక్క అధీనంలో లేకుండా ఉండే భూమి ఏ భూమి అయితే ఉంటుందో దాన్ని ఒకవేళ రాజు దానం చేయాల్సి వస్తే ఆ యొక్క భూమిని కొని తరువాత దానం చేసేవాడనేసి మనకి ఉర్లాం శాసనము తెలియజేస్తుంది. ఈ యొక్క ఉర్లాం శాసనం తెలియజేసి ఈ యొక్క అంశాన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే భూమిపైన రైతుకు హక్కులు ఉండేవి అనేసి అయితే మనము ఈ యొక్క ఉర్లాం శాసనం ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. అదేవిధంగా నేను ఇక్కడ ఇంకొక చిన్న శాసనం రాస్తున్నాను. ఇక్కడ కింద కనిహేరి శాసనం అనేది చూసినట్టయితే మనం ఇక్కడ శాతవాహనుల పాలన మౌర్యుల పాలనను పోలి ఉంది అని మనకి తెలియజేసే శాసనం ఏది అంటే కనిహేరి శాసనం. అదేవిధంగా ఈ యొక్క శాతవాహనుల యొక్క పరిపాలనకు సంబంధించి శాసనాలతో పాటు గ్రంథాలు కూడా తెలియజేస్తాయండి. మరి ఆ గ్రంథాలు ఏంటి అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే మనోధర్మ శాస్త్రము, అర్థశాస్త్రము, ఇండికా, ఈ యొక్క 3 గ్రంథాలు కూడా ఈ యొక్క శాతవాహనుల యొక్క పరిపాలన అనేది ఎలా ఉందనేసి మనకి తెలిపే కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలు. మరి ఇండికా గ్రంథం మెగస్థనీస్ రాశారని మనకి విషయం తెలుసు. మరి ఇందులో శాతవాహనుల యొక్క రాజకీయ వ్యవస్థ గురించి ఉంది. మరి శాతవాహనుల యొక్క పరిపాలన గురించి తెలియజేసే గ్రంథం ఏది, గ్రంథం కానిది శాసనం ఏది, శాసనం కానిది ఏది, మనకి ఇలా రకరకాల ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మనము మర్చిపోకూడదు. ఓకేనా. నెక్స్ట్ అమరావతి శిలాఫలకాలు కూడా అండి. అమరావతి శిలాఫలకాలు కూడా ఏం తెలియజేస్తాయంటే శాతవాహనుల కాలం నాటి సైనిక విన్యాసాలు, మరి వీరు యుద్ధానికి ఎలాంటి వ్యూహాన్ని రచించుకునేవారు అనే అంశాలను కూడా మనకి ఈ యొక్క అమరావతి శిలాఫలకాలు అనేవి తెలియజేస్తాయి. ఆ విషయం కూడా నేను మళ్ళీ ఇక్కడ చేర్చి రాశాను, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఈ యొక్క శాతవాహనుల కాలం నాటి రాజ్యంలో కొన్ని ప్రముఖ అంశాలు మనం చూసినట్లయితే వీరి యొక్క రాజ్యం అనేది బలమైన కేంద్రీకృత రాజ్యం అయితే కాదు. ఎందుకు కాదు అంటే సామంత రాజ్యాలపైన వీరు ఆధారపడి వీరి యొక్క పాలన ఉంటుంది కాబట్టి బలమైన కేంద్రీకృత రాజ్యం అయితే కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రాజ్యంలో సామంత రాజ్యాలు చాలా ఉన్నాయి.
మరి యొక్క సామంత రాజ్యాలను జనపదాలు అని పిలిచేవారు. మరి యొక్క రాజ్యాలను పాలించే వారిని రాజు అనేసి పిలిచేవారు. మరి యొక్క రాజుకి శాతవాహన కాలంలో గల బిరుదులు ఏమి అంటే రాజు, మహారథి, మహాభోజ అనే బిరుదులు కూడా కలిగి ఉన్నాడన్నమాట. మరి శాతవాహన రాజులు వారి సామంత రాజులతో వివాహ సంబంధాలు అయితే కలిగి ఉండేవారు. అప్పుడే కదండి వీరి యొక్క పరిపాలనకి యొక్క సామంత రాజులు అనేవారు సహకరిస్తారు. వీరి మధ్య సంబంధాలు చాలా దృఢంగా కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వివాహాల ద్వారా. మరి యొక్క శాతవాహన రాజ్యంలో ఉత్తర సరిహద్దు నుండి ముఖ్యంగా మనం చూస్తే ఎక్కువగా శకులు వీళ్ళపైన ఎక్కువగా తరచూ దాడి చేసేవారు కావున ఈ యొక్క శకుల దండయాత్ర నుండి తమ రాజ్యాన్ని రక్షించుకోవడానికి ఈ యొక్క ఉత్తర భాగాన సమర్థవంతమైనటువంటి సేనాధిపతిని వాళ్ళు నియమించుకునేవారు. ఇలా ఉత్తర భాగాన అంటే శాతవాహన రాజ్యానికి ఉత్తర సరిహద్దులో నియమించబడే సేనాధిపతులను మహాసేనాపతి లేదా మహాతలవరులు అని కూడా పిలిచేవారు అన్నమాట. మరి అమాత్యులు అంటే ఏంటంటే రాజుకు సలహాలు ఇచ్చేవారని అమాత్యులు అంటారనమాట. మరి ఈ యొక్క అమాత్యులు అంటే వీరిని ముఖ్యంగా 4 రకాలుగా వీళ్ళని వర్గీకరించేవారు. వీరిని మనం మామూలుగా మన భాషలో ప్రధానమంత్రులు అని పిలుస్తారు. మరి విశ్వామాత్య, రాజామాత్య, మహామాత్య, మహాతలవర బాగా గుర్తుంచుకోవాలండి. చిన్న సున్నితమైన అంశాలు ఇవన్నీ కూడా మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకేసారి క్షుణ్ణంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరి విశ్వామాత్య అంటే అంటే విశ్వాసపాత్రుడు అని అనవచ్చా? కాబట్టి రాజు అంతరంగిక సలహాదారండి. ఇతన్నే మనం ముఖ్యంగా ప్రధాని అని కూడా అంటారు. మిగిలిన వాళ్ళని ప్రధాని అంటారంటే అందరినీ ప్రధానమంత్రులే అంటారు. మరి ఇతన్ని ముఖ్యంగా విశ్వామాత్య అంటే రాజుకు అంతరంగిక సలహాదారు అన్నమాట. నెక్స్ట్ రాజామాత్య అంటే రాజు ఇచ్చిన ఆదేశాలు అమలుపరిచేవాడు ఎవరంటే రాజామాత్య. మహామాత్య అంటే ఆర్థిక మంత్రిని మహామాత్య అని పిలిచేవారు. నెక్స్ట్ మహాతలవర అంటే ప్రధాన సైన్యాధిపతి. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఇక్కడ మహాతలవర అంటే ఇక శాతవాహన సామ్రాజ్యంలో ఉత్తర సరిహద్దులో శకుల దొడలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో సమర్థవంతులైన సేనాధిపతులను నియమించేవారు. వారిని మనము మహాతలవరులు, అదేవిధంగా మహాసేనాధిపతి అని పిలుస్తాం. నెక్స్ట్ ఇతర అధికారులు ఎవరైనా ఇంకా ఉన్నారా పరిపాలనలో సహాయపడే వాళ్ళంటే ఉన్నారండి. ఇవన్నీ కూడా మనకి మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇలా సరికానివి సరైన వాటిలో వచ్చే అవకాశం ఉంది. హీరణీకుడు అంటే ఇతన్నే కోశాధికారి అంటారు. మరి ఈ హీరణీకుడు శిస్తును ధన రూపంలో భద్రపరిచే వ్యక్తి అన్నమాట. అదేవిధంగా భాండారీకుడు అంటే ఇతన్ని కూడా ఏమంటారంటే ఇతను కూడా ఒక కోశాధికారి. అయితే ఇతను శిస్తుని ఏ రూపంలో భద్రపరుస్తారంటే వస్తు రూపంలో. ధన రూపం అంటే మనకి హిరణీకుడు, వస్తు రూపం అంటే భాండారీకుడు. మీకు చిన్న కోడ్ అండి. భాండారీకుడు అంటే ఒక అంటే ఒక పాత్ర, భాండాగారం అంటాం మనం కదా, ధాన్యాగారం లాగా భాండాగారం ఉంటాం కదా, దాంట్లో వస్తువులు భద్రపరిచేవాడు ఆ యొక్క భాండాగారంలో అనేసి గుర్తుపెట్టుకోండి సింపుల్గా. నెక్స్ట్ ప్రతిహారులు. ఇక ప్రతిహారులు అంటే కోటను సంరక్షించే వాళ్ళని శాతవాహనుల కాలంలో ప్రతిహారులని పిలిచేవారు. నిబంధనాకారుడు అంటే రెవెన్యూ రికార్డులు చూసుకునేవాడిని నిబంధనాకారుడు అనేవారు. పరిణవారాలంటే రాజు అంతరంగిక సైనిక దళంలో గూఢాచారులను పరిణవారాలు అని పిలుస్తారు. స్కందవారములు అంటే పట్టణంలోని తాత్కాలిక సైనిక కేంద్రాలని స్కందవారములు అంటారు. అదేవిధంగా ధోత అంటే రాయబారి. రజ్యగాహకుడు అంటే భూమిని సర్వే చేయించి శిస్తుని నిర్ణయించి శిస్తు వసూలు చేసేవాడు. చూడండి, సర్వే చేయించి శిస్తు నిర్ణయించి శిస్తు వసూలు చేసేవాడిని రజ్యగాహకుడు అంటారు. అక్షపటల శాఖ అంటే దీన్ని మనము సచివాలయం, సెక్రటరియట్ అని పిలుస్తాం అనమాట. రికార్డ్ ఆఫీస్ అనమాట ఇది. మరి కటకం అంటే శాశ్వత సైన్యాగారాన్ని కటకము అని అంటారు. అదే పట్టణంలోని తాత్కాలిక సైనిక కేంద్రాలను స్కందవారములు అంటారు అన్నమాట. ఓకేనా. మహాధార్మిక అంటే విద్య, మతపరమైన వివాదాలు
పరిష్కరించేవాడిని మహాధార్మిక అని ఎవరి కాలంలో పిలుస్తారంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, శాతవాహనుల కాలంలో పిలుస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ మహా ఆర్యక, న్యాయపరమైన వివాదాలు పరిష్కరించేవాడిని మహా ఆర్యక అంటారు. అదేవిధంగా గుల్మిక, గ్రామ పాలనని పర్యవేక్షించేవాడిని గుల్మిక అంటారు. అదేవిధంగా మహాకార్యక, గ్రామంలోని సమస్యల పరిష్కారం కోసం నియమించబడినటువంటి ఒక ప్రభుత్వ అధికారిని మహాకార్యక అంటారు. కార్యకలోనే మనకి కార్యము పని అని ఉంది కాబట్టి ఈ యొక్క గ్రామంలోని సమస్యల పరిష్కారం కోసం నియమించబడినటువంటి ఒక ప్రభుత్వ అధికారి అనుకోండి. నెక్స్ట్ గ్రామిణి లేదా గ్రామిక. గ్రామిణి లేదా గ్రామిక అంటే గ్రామాధికారి. నెక్స్ట్ గహపతి అంటే నిగమ సభలోని సభ్యులు. నిగమ సభలు అంటే ఏంటండి, పట్టణ పరిపాలన కోసం ఏర్పరిచిన సభలనే నిగమ సభలు అని పిలుస్తామని చెప్పుకున్నాం మనం. వీరి యొక్క రాజ్య విభజన ఏ విధంగా ఉండేదంటే, రాజ్యము కొన్ని ఆహారాలు కలిసి రాజ్యంగా ఉండేది, కొన్ని విషయాలు కలిసి ఆహారంగా ఉండేవి, కొన్ని గ్రామాలు కలిసి విషయాలుగా ఉండేవన్నమాట. మరి రాజ్యానికి అధిపతి ఎవరండి? రాజు. ఆహారానికి అధిపతి ఎవరంటే కుమారమాత్య అండి. ఇతను ఎవరంటే రాజు యొక్క కుమారుడు కావచ్చు, మరి రక్త సంబంధికుడు ఎవరైనా కావచ్చు అండి. నెక్స్ట్ విషయానికి అధిపతి, విషయానికి అధిపతిని విషయపతిని పిలిచేవాళ్ళు. గ్రామానికి మనకు తెలిసిన విధంగా గ్రామిక, గ్రామిణి, గోపుడు అని కూడా వీళ్ళు పిలిచేవారు. నెక్స్ట్ అదేవిధంగా శాతవాహనుల కాలం నాటి ఆహారాలలో ప్రసిద్ధి చెందినటువంటి ఆహారం ఏది అంటే గోవర్ధన ఆహారం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ మనకి మహారాష్ట్రలోని నాసిక్గా చెప్పవచ్చు అనమాట. మరి ఈ యొక్క పట్టణ చూసినట్లయితే శాతవాహన కాలంలో కొన్ని ముఖ్యమైన పట్టణాలు కూడా ఉన్నాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కూడా మేబీ రావచ్చేమో, చెప్పలేం కదా మనం. కొండాపూర్, కళ్యాణి, ధాన్యకటక, ప్రతిష్టానపురం, విజయపురి, నాసిక్, గోవర్ధన, సోపార, బరుకచ్చ. మరి పట్టణ పాలన కోసమే నిగమ సభలు ఉండేవనే విషయాన్ని కూడా మనము చెప్పుకున్నాం. మరి నిగమ సభలోని సభ్యులను గహపతులు అని అంటారండి. మరి ఈ యొక్క నిగమ సభల గురించి చెప్పే శాసనం ఏది అంటే బట్టి ప్రోలు శాసనం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ గ్రామం, కొన్ని గ్రామాల కలయికనే గుల్మ అనేవారు. ఓకేనా. మరి శాతవాహనుల కాలంలో పరిపాలనకు యొక్క ప్రాతిపదిక ఏది అంటే గ్రామమే అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. గ్రామాధికారిని గ్రామిక లేదా గ్రామిణి, గోపుడు అనేవారు అనేసి మనం చెప్పుకున్నాం ఇందాక. మరి గ్రామ పాలనను పర్యవేక్షకుడిని ఏమంటారంటే గుల్మిక. ఓకేనా. అయితే ఈ యొక్క గ్రామ పరిపాలన గురించి 3వ పులోమా వేసినటువంటి శాసనం ఏది అంటే మేకధోని శాసనం. అదేవిధంగా రాజ్యాధికారం అనేది వీరికి వంశపారంపర్యంగా వచ్చేది. మరి రాజ్యాధికారాన్ని స్వీకరించడానికి ముందు రాజు యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వారు రాజ్యం యొక్క పరిపాలనకు అవసరమైనటువంటి అన్ని విద్యల్లో కూడా వాళ్ళు శిక్షణ పొందేవారని మనకి తెలియజేసే శాసనం ఏది అంటే ఆతిగుంప శాసనం. ఇది మనకి శాతవాహనుల కాలం నాటి ముఖ్యమైనటువంటి రాజకీయ గురించి గతంలో వీడియో చేసాము. మేబీ అది మిస్ అయ్యిందంటుంది, మళ్ళీ చేస్తాను ఒకసారి. ఇప్పుడు శాతవాహనుల యొక్క పరిపాలన గురించి ముఖ్యమైన అంశాలను మీకు తెలియజేశానండి. నెక్స్ట్ అదేవిధంగా సమాజం కావచ్చు, ఇంకా మతం కావచ్చు, అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటి మనము అప్లోడ్ చేస్తూ వస్తాను. ఇంట్రెస్ట్గా ఉంటే వినండి, యూస్ఫుల్గా ఉంటుందండి. సింపుల్గా నోట్స్ రాశాను నేను, కొన్ని మెటీరియల్స్ సేకరించి రాసిన నోట్స్. ఇది చదువుకోవడానికైతే చాలా సులభంగా ఉందండి నాకు తెలిసిన వరకు కూడా. మీరు కూడా రాసే ప్రయత్నం చేసుకోవచ్చు నోట్స్ సొంతంగానే. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీరు మన జీవి అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.